హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము నహూము గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. వారి కట్లను నేను తెంపదును. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎలాంటి ఒక బంధకాల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రభు అంటూ ఉన్నారు, వారి కట్లను నేను తెంపదునని. అది ఒకవేళ అనారోగ్యం అనే కట్లైన, అప్పులనే కట్లైన, లేమి అనే కట్లైన, దారిద్ర్యత అనే కట్లైన, ఒకవేళ ప్రతికూలమైన పరిస్థితుల మధ్య నువ్వు నివసిస్తూ ఉన్నా, నీ చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా నీకు ప్రతికూలంగా ఉన్న పాపం అనే బంధకాల్లో, శాపం అనే బంధకాల్లో నువ్వు జీవిస్తున్నా సరే, ఎటువంటి కట్లు నీ చుట్టూ ఆవరించి ఉన్నావో వాటి నుండి బయటికి రావడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో, ఒకవేళ నువ్వు ఎంతగా ప్రయత్నిస్తున్నా నీ వల్ల కావట్లేదేమో, అటువంటి సందర్భంలో దేవుని వైపు చూస్తున్న వారుగా, దేవునికి ప్రార్థిస్తున్న వారుగా మీరు ఉన్నారేమో. మీ ప్రార్థన వింటున్న దేవుడు మీకు సహాయం చేయవాడే. ఆయన అంటున్నాడు ఏంటంటే, వారి కట్లను నేను తెంపెదను. వావ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ విడుదల సమీపించి ఉన్నది. దేవుడు నిన్ను ప్రతి విధమైన బంధకాల నుండి, అప్పులనే, అనారోగ్యం అనే ప్రతి విధమైన చేతబడి, క్షుద్ర మాంత్రిక శక్తులు, శోధన కార్యములు, ప్రతి దాని నుండి ప్రభు నిన్ను విడిపించి ఆయన స్వతంత్రునిగా నేను చేయబోతున్నాడు. కాబట్టి ప్రభు అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టండి. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.